నమస్కారం వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ఇక ఈ రోజు వీడియో చూద్దాం. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఏకంగా వైశ్య సంఘాలకు సంబంధించిన వాళ్ళ మీద వైశ్యులని నిర్వహించే అత్యధిక కిరాణా షాపులు వైశ్యులే నిర్వహిస్తారనేది అందరికీ తెలిసిందే. వైశ్య సంఘాలంతా కూడా ఇప్పుడు మండిపడుతున్నాయి చంద్రబాబుని. ఎందుకంటే కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతున్నారండి ఏపీలో. ఎక్కడన్నా బుద్ధి ఉన్న నాయకుడు, ఇంత సీనియర్ నాయకుడు ఇట్లాంటి మాటలు మాట్లాడతారా? సరే, దీని ముందు ఆయన ఏమన్నాడో ఒకసారి చూద్దాం. దానికి ప్రతిగా వైశ్య సంఘాలు ఎట్లా మండిపడుతున్నాయో కూడా చూద్దాం. అడుగుతున్నాయి రావులపాలెంలో కిరాణా కొట్లో గంజాయి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఈ రావులపాలెంలో కిరాణా కొట్లో గంజాయి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఈ రావులపాలెంలో కిరాణా కొట్లో గంజాయి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసు అయిపోయిందేమో, ఆయన ఏం మాట్లాడుతుందో తెలియట్లేదు. మా వయసులో గంజాయం కూడా దౌర్భాగ్యపు స్థితిలో మేము లేము. మా వృత్తి అది. వాళ్ళ తండ్రి గారు అవ్వచ్చు, వాళ్ళు కూడా ఏ పల్లెటూరులోనో కిరాణా వర్తకుల దగ్గరికి వెళ్లే సామాన్లు కొనుక్కున్నప్పుడు ఏ రోజైనా ఆయన కూడా ఇలాగ గంజాయి కొనుక్కున్నాడేమో. ప్రతి కులాన్ని కూడా నువ్వు కించపరుస్తూ ఎంతసేపు నీ కులానికి ఇచ్చుకుంటూ సీట్లని తప్ప కుల ప్రాతిపదిక కూడా లేని ఈ వ్యవస్థలో నువ్వు ఇంకా మాట్లాడుతున్నావు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చంద్రబాబు నాయుడిని ముఖంగా అది సంగతి. చివరికి చంద్రబాబు గారికి మతి స్థిమితం లేదనుకుంటాను వైశ్య సంఘాలు కూడా వ్యాఖ్యానించే పరిస్థితి ఏర్పడింది. ఇక అతిథుల పరిచయం శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, శ్రీ సుందరరాం శర్మ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ యానాదయ్య గారు, ఆంధ్రప్రదేశ్ భారతీయ వెనుకబడిన తరగతుల జేఏసీ కన్వీనర్, బీసీ సంఘం నేత. ఇక ముందుగా ఈరోజు ఈనాడు బరితెగింపు, అలాగే వైశ్యులను అవమానించిన చంద్రబాబు, షర్మిల పిచ్చి ప్రకటనలు, వీటి మీద చర్చలోకి వెళదాం. ముందుగా సుందరరాం శర్మ గారు చెప్పండి, ఈనాడు వాళ్ళ అరాచకం ఏ స్థాయిలో ఉంది? నిన్న ఐఏఎస్ ఐపీఎస్ల సంఘం ఖండించిన, సిఎస్ సమాధానం ఇచ్చిన, ఈ రకంగా మళ్ళీ ఎదురుదాడి చేస్తూ ఈ రకంగా రాస్తున్నారు. వాళ్ళ ఏమిటి పైత్యం, ఏమిటి పైశాచికత్వం? కేసర్ గారు, మీకు, పురుషోత్తం రెడ్డి గారికి, యానా దగ్గరికి నమస్కారం. ఒక్క విషయం ఇవాళ తేటతెల్లం అవుతుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అదేదో అంటారు చూశారు, యుద్ధ భూమి నుంచి దుర్యోధనుడు అదేదో నీళ్లలో దాక్కోవడానికి పరిగెత్తుతున్నా కూడా ఈ పచ్చ పత్రికలకి ఇంకా ఏమనిపిస్తుందంటే ఇంకా ఆయన యుద్ధ భూమిలో ఉన్నాడు అనుకుని వీళ్ళు యుద్ధం చేస్తున్నారు. వారు చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేశాడు. మీరు ఇందాక చెప్పినట్టు రావులపాలెంలో ప్రతి కిరాణా దుకాణంలోనూ కూడా గంజాయి అమ్మట్లేదా అని అడుగుతున్నాడు అని చెప్పంటే ఏ రకమైనటువంటి పరాకాష్ఠకు చేరిందో ఆయన యొక్క మానసిక స్థితి అనేటువంటిది ప్రజలకు అర్థమైపోయింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళే చెప్పేస్తున్నారు, ఏ కులం వాళ్ళు మీ వర్గం వాళ్ళకి ఇచ్చుకున్న సీట్ల గురించి కూడా మాట్లాడుతున్నారు. వైశ్యాస్ ఏంటి, బ్రాహ్మణులు ఏంటి, ఇవాళ ప్రతి కాపు సామాజిక వర్గం కానివ్వండి, బీసీలు కానివ్వండి, అందరికీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిస్థితి అర్థమైపోయింది. కానీ ఈ పచ్చ పత్రికలు మాత్రం ఇంకా యుద్ధ భూమిలో నిలబడి ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. కేసీఆర్ గారు వినపడుతుందా? వినపడుతుంది, మాట్లాడండి ప్లీజ్. ఇది చేస్తా ఉన్నాయి. దానికి పరాకాష్ఠ ఏంటంటే, నిన్న 2-3 రోజుల నుంచి మీరు గనక చూస్తే ఫస్ట్ ఈ యొక్క పింఛన్ల మీద పడ్డారు. 31వ తారీఖు నుంచి మీరు కనుక పత్రికలను చూస్తే 2వ తారీఖు పేపర్లో ఏమని రాశారంటే, అసలు ఖాళీ అయిపోయిందట, ఖజానా ఖాళీ అయిపోయిందట, ఏదో 13,000 కోట్లు అస్మదీయులకు ఇచ్చేశారట, డబ్బులు లేవుట అని చెప్పారు. నిన్న 4వ తారీఖు కల్లా 88% పూర్తి అయిపోయింది, పంచన్లన్నీ పనిచేశారు అని చెప్పారు. దానికి చంద్రబాబు గారు అంటున్నాడు 4,000 రూపాయలు నేను ఇస్తానగానే భయపడిపోయి ఇచ్చేశాడు అని చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి ఇవాళ రోజున వీళ్ళు ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నారైతే మనకు తెలుస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థగానే మనం ఇప్పటికీ భావిస్తాం. అయితే ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారి 2019 ఎన్నికలప్పుడు ఎలక్షన్ కమిషన్ గురించి ఏ రకంగా మాట్లాడేవారు, ఈ పచ్చపత్రికలు ఏ రకంగా మాట్లాడినాయి, ఇవాళ ఎలక్షన్ కమిషన్ లో వాళ్ళని ట్రాన్స్ఫర్ తీసేసినప్పుడు, అంటే మొన్న 5 ఎస్పీలని వాళ్ళని తీసేసినప్పుడు ఇంకా అహో చూసారా ఎలక్షన్ కమిషన్ శిక్ష వేసింది అని చెప్పనని బ్రహ్మాండంగా రాసుకున్నాయి. ఇవాళ కొత్త వాళ్ళని రీఇన్స్టేట్ చేయగానే దాని మీద ఒక పేపర్ ఒక రకంగా, ఒక పేపర్ ఒక రకంగా రాసేసుకున్నాయి. ఇక్కడ కూడా పాప స్క్రిప్ట్ లో తేడా వచ్చింది, ఎక్కడో రాసుకున్నాయి. ఇవాళ రోజున వచ్చేసరికల్లా సిఎస్ గారు నిన్న ఒక లెటర్ రాయటం జరిగింది. ఆయన చాలా జాగ్రత్తగా రాశారు. ఏమనంటే, మీరు ఈ రకంగా కనుక వివాదాస్పద వ్యక్తులు అని చెప్పనని పరోక్షంగా మీరు కనుక ఈ రకంగా రాసినట్లయితే సరైనటువంటి ఇది వెళ్ళదు అని. నిజంగా కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. ఐఏఎస్ చదవటం అని చెప్పంటే ఏదో మనం నేను కూడా శుభ్రంగా 4-5 బ్రాండ్ల పేర్ల మీద పచ్చళ్ళు, చింతకాయ పచ్చడు, మామిడికాయ పచ్చడు అమ్ముకున్నంత తేలిక కాదు. ఎందుకని చెప్పనంటే ఐఏఎస్ చదవటం అంటే చాలా కష్టం.
చదువుకోవాలి అవ్వాలి. ఆ తర్వాత సిఎస్ దాకా రావాలంటే ఎంతో కష్టపడి ఒక కెరీర్ బిల్డప్ చేసుకున్నాక వస్తుంది. కానీ అటువంటి వ్యక్తుల మీద కూడా, జవహర్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల మీద కూడా, సిఎస్ల మీద కూడాను వాళ్ళు రాయటం. ఇక్కడ నేను నిన్న 2019 ఇష్యూ పట్టుకుని వస్తాను. ఆ రోజున ఎన్నికల కమిషన్ డైరెక్ట్ గా ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అపాయింట్ చేస్తే ఏమైనా మాట్లాడారు? అదే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సహనిందితుడు జగన్ గారికి ఎట్లా అపాయింట్ చేస్తారు అని చెప్పుకుని ఎలక్షన్ కమిషన్ మీద ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడటమే కాకుండా ఆ గోపాలకృష్ణ ద్వివేది గారి దగ్గరికి వెళ్ళి ఒక రకమైన హెచ్చరిక ధోరణిలో మాట్లాడుతూ ఈవీఎంలు అని చెప్పని మాట్లాడుతూ మోడీ గారికి ఎలక్షన్ కమిషన్ కి కూడా బంధాన్ని అంటకట్టి మాట్లాడి ఆ రోజున కూడా ఇదే రకంగా రాసినటువంటి పేపర్లు కానీ ఈ చంద్రబాబు గారు కానీ వీళ్ళకి వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇవ్వాలి. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ సీఎం అయినా ఎవరైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పులు బయట ఇప్పి లోపలికి వెళ్ళి దండం పెట్టేటువంటి పరిస్థితిని ఒక రాజ్యాంగేతర శక్తిగా ఆయన కూర్చోవాలి అని అనుకుంటున్నారా అనేటువంటిదే ప్రజల్లోకి వెళ్ళిపోయింది వాళ్ళు. ఎందుకంటే ఏ సిఎస్లైనా ఏ చీఫ్ మినిస్టర్ అయినా అందరూ వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇక్కడ ఒక దురదృష్టం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఏంటంటే కేంద్రం నుంచి వచ్చినటువంటి పెద్దలు కూడా ఒక పెద్దరికానికి గౌరవం ఇస్తూనో అక్కడ దాకా వెళితే దాన్ని కూడా బహుశా వేరే అలుసుగా తీసుకుని ఈ రకమైనటువంటివి రాస్తూ నాకు ఎవరైనా సరే లొంగుంటారు, నేనే అందరికి ఆశీర్వాదాలు ఇస్తాను, గుళ్ళల్లో పూజ. అయితే ఇక్కడ బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ కి వెళ్ళారంటే ఏమిటి? వాళ్ళు అంతగా భయపడుతున్నారా, లేకపోతే ఇట్లా బెదిరించి ఆఫీసర్లను బెదిరిస్తే ఓట్లు మారిపోతాయా? నాకు అర్థం కాదు. అదేనండి, అందుకని ఆయన ఆశీర్వాదాలతో వెళ్తున్నారు. ఇది ఒక రకమైనటువంటి బ్లాక్ మెయిలింగ్ ఇదే. ఎందుకంటే ఆఫీసర్లు ఎవరు మా దగ్గరికి రావట్లేదు, ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇది వరకటి రోజుల్లో మన చంద్రబాబు గారు ఆయన దగ్గరికి వెళ్ళేవారు, చెప్పులు బయటికి వెళ్ళేవారు, లోపలికి వెళ్ళేవారు, అదంతా పక్కన పెడితే డెఫినెట్ గా ఇవన్నీ జరిగేవి. ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఒక్కటి కొంచెం మీకు వినిపిస్తాను. వీళ్ళు నిన్న ఈ వృత్తుల పింఛన్లతోటి, అవ్వా తాతలు యొక్క పింఛన్లు వికలాంగులతోటి మైండ్ బ్లాక్ అయింది కేఎస్ఆర్ గారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తిరుగుబాటు వస్తుంది అని చెప్పని అనుకోలేదు. వాలంటీర్స్ తీసేస్తే మనకు ఏదో ఉపయోగం జరుగుతుంది అనుకున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కనుక పింఛన్ వెళ్ళకపోతే కూడా ఒక రకం అనుకున్నారు. నేను ఒక్క సెకండ్, వాళ్ళు సిఎస్ గారు రాసినటువంటి లెటర్ కి దురుద్దేశాలను అపాదిస్తూ సిఎస్ గారిది మాట్లాడిన దాంట్లో వాళ్ళు ఏమంటారంటే, పండుటాకులు లాంటి వృద్ధులకు ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలన్న బాధ్యతను విస్మరించి మండు టెండర్లో వారిని గ్రామ వార్డు సచివాలయాలకు రప్పించడం దురుద్దేశం కాదా? ఆ రెపాన్ని విపక్షాలపై నెట్టేసి రాజకీయ ప్రయోజనం పొందేందుకు అధికార వైకాపా వేసిన పన్నాగానికి సహకరించేలా వ్యవహరించడం దురుద్దేశం కాదా? అధికార పార్టీ ఎక్కడికక్కడ వృద్ధులను, వికలాంగుల మంచాలు, వీల్ చైర్లపై సచివాలయం వద్దకు తీసుకెళ్తూ ప్రతిపక్షాలపై బురద జల్లుతుంటే తగిన చర్యలు తీసుకోకుండా చూడటం దురుద్దేశం కాదా అని చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతున్నారు. నాకు అర్థం కానిది ఇక్కడ ఇదే. ఇప్పుడు నిజానికి అవ్వా తాతలకి ఇవ్వాల్సినటువంటి పంచని ఇళ్లలో ఇవ్వాలా, ఎక్కడ ఇవ్వాలో అనేటువంటిది నిర్ణయం జరిగిపోయింది. ఆ నిర్ణయం జరిగిపోయిన తర్వాత సిఎస్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. వీళ్ళు చెప్పిన ప్రకారమే 88% అందరికీ కూడా అందిపోయినాయి. కానీ ఒక విపక్షాలు, ఒక ప్రతిపక్షము, విపక్షము, లేకపోతే అధికార పక్షము, విపక్షము చేసుకునేటువంటి విమర్శలకి సిఎస్ గారు సమాధానం చెప్పాలి అని అడుగుతున్నారు. అది ఇక్కడ వచ్చింది. అంతేకాదండి, వాలంటీర్లు ఇళ్ళకి తీసుకెళ్ళి ఇస్తేనేమో తప్పంట, వాళ్ళ మీద బురదేసి రామోజీరావు కొండ మీద కూర్చునే పెద్ద ఆయన, ఆ పెద్ద మనిషి చివరికి పాపం 5,000 రూపాయల వాలంటీర్ మీద పడి ఏడుస్తాడా? ఎంత దారుణం అండి. వాళ్ళు కాకపోతే సెక్రటరీ ఉద్యోగస్తులను పంపమంటాడు ఆయన. అంటే ఎవరు కావాలంటే వాళ్ళని పంపిస్తారా? పంపిస్తే అప్పుడు వాళ్ళు మాత్రం జగన్ మనుషులు కారా? ఇదేందో అంటే ఇక్కడ ఒకటి ఉంది కేఎస్ఆర్ గారు, ఈ పండుటాకుల గురించి బాధపడుతున్నటువంటి ఈ పండుటాకులు ఎవరు? మా బాబు గారు, రామోజీ గారు. మరి 58 నెలలకు ముందు ఏమైంది ఇది? అప్పుడు మాత్రం ఎండల్లో ఈ అవ్వాతాతలు, వికలాంగులు, దివ్యాంగులు వీళ్ళందరూ వచ్చి ఆర్టీఓ ఆఫీసు దగ్గర, లేకపోతే కలెక్టరేట్ ఆఫీసుల దగ్గర రాత్రులు పడగాపులు, రాత్రి దాకా సాయంకాలం దాకా ఎండల్లో పడగాపులు పడలేదా? అప్పుడు ఇదే పండుటాకు అయినటువంటి రామోజీ గారు, బాబు గారు, చంద్రబాబు గారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ రాకుండా నువ్వు ఇంటికి పింఛన్లు ఇవ్వవయ్యా, అదేంటి పంచాయతీ రాజు ఉద్యోగుల్ని పంపించి ఇంటికి పంపించని, మరి అప్పుడు ఎందుకు రాలేదండి వీళ్ళకి? ఇవాళ 58 నెలల నుంచి ఒక వాలంటీర్ వెళ్ళి ఇంటికే 1వ తారీఖున పింఛన్ ఇస్తా ఉంటే వారు ఎండకుండా ఆ పండుటాకులు ఇక్కడికి వచ్చి రాలకుండా వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి దాన్ని అడ్డం కొట్టాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి దీంతో చేశారు. అయితే వాళ్ళు అనుకున్నట్టుగా కాకుండా అది బూమరంగ్ అయింది. ఇవాళ అవ్వాతాతలు కానీ, దివ్యాంగులు కానీ వాళ్ళు పెడుతున్నటువంటి శాపనార్థాలకి రెండోది దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయేసి ఆ తప్పును సరిదిద్దుకోవాలట. దానికి వాళ్ళకి ఇంటికి ఎందుకు ఇవ్వలేదు అని సిఎస్ గారి మీద ప్రశ్నలు చేస్తున్నారు. అది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. దానికి విపక్షాలు ఇది చేస్తున్నారు. చివరిగా ఇంకొకటి ఉంది కేసీఆర్ గారు చెప్పేస్తున్నాను. ఇవాళ రోజున పచ్చ పత్రికలు అనేటువంటి వాళ్ళు
చంద్రబాబు నాయుడు గారి తరఫున ఒక కరపత్రంలా మారి వాళ్ళు ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నారా అనేటువంటి పరిస్థితే తప్ప నిజానికి వాళ్ళు రాయాల్సినటువంటిది ప్రజా సమాచారాన్ని ఎట్లివ్వాలి ప్రజలకు అనేటువంటిదిగా ఎక్కడా కనిపించట్లేదు. రెండోది, వీళ్ళకి ఏ వ్యవస్థ మీద కూడా గౌరవం లేదు. నిన్న చంద్రబాబు గారి యొక్క మాట్లాడినటువంటి రావులపాలెం చూసిన ఈ మధ్య కాలంలో ఆయన మాత్రం ఆశ్చర్యకరమైన తర్వాత మాట్లాడారు. రైట్. సూర్యనారాయణ గారు నెల్లూరు నుంచి. సూర్యనారాయణ గారు చెప్పండి, ఈ రకంగా అధికారులు వాళ్ళు చేసిన తప్పు, ఈ రామోజీరావు చంద్రబాబు వీళ్ళందరూ చేసిన తప్పుని అధికారుల మీద నెట్టి గవర్నమెంట్ మీద నెట్టాలని ఈనాడు రాస్తున్న బరితెగింపు వార్తలని మీరు ఎట్లా చూస్తారు? సూక్ష్మంగా ఒక విషయం సార్, వాళ్ళు ఈ పెన్షన్ లాపే విషయంలో ఈసీ గారికి ఇచ్చారు సార్ కంప్లైంట్. ఏదండి? ఈసీ గారికి కంప్లైంట్ ఇచ్చారు టీడీపీకి సంబంధించిన వాళ్ళు పెన్షన్ కంపెనీ ఆపమని. కానీ పంపిణీని చేయమని సిఎస్ గారికి ఇచ్చారు సార్. అది ఇవ్వాల్సింది ఈసీ గారికి, కీలకం. ఈసీ గారికి కాకుండా సిఎస్ గారికి ఇచ్చారు. రెండవది, నిన్న రావులపాలెంలో అంత చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తే సార్, ఒక ముఖ్యమైన విషయం సార్, చాలా ముఖ్యమైనది తీవ్రమైన విషయాలు చేస్తే వాళ్ళు మనస్తాపం చెంది చాలా గట్టిగా బంద్ చేశారు సార్. అవును, రైట్. రాజశేఖర రెడ్డి గారు గుంటూరు నుంచి. రాజశేఖర రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సార్. మీకు నమస్కారం సార్. నమస్కారం. పత్రపత్రికలు తప్పుడు వార్త పరిస్థితి మాత్రం గుండెలో మనుషులు ఎవరు తీసేయలేదు సార్. గుండెలో జగన్ గారు గూడు పెట్టుకొని ఉన్నారు సార్. అంతేనా? ఈనాడు రాస్తున్న పిచ్చి రాతలను ఎవరు నమ్మట్లేదు అట్లయితే? ఎవరు నమ్ముతారు సార్? ఇప్పుడు ఎవరు మేలు చేసింది, ఎవరు ఏం చేసింది తెలియక వాలంటీర్లు తీయించేసింది వాళ్ళే. ఇప్పుడు వృద్ధులకి ఇబ్బందులు వస్తున్నాయి వాళ్ళ వల్లని వీళ్ళ వల్లని చెప్తుంది వాళ్ళే. అది విచిత్రమైన పరిస్థితి. నిమ్మగడ్డ రమేష్ గారు ఇప్పుడు వారం అయిపోయింది, ఎక్కడున్నాడో తెలియట్లేదంట. ఎక్కడ ఒక స్టేట్మెంట్ కూడా ఎస్ నేనే వాలంటీర్లు తీయించేశాను అని చెప్పే ధైర్యం లేని పరిస్థితిలో ఆయన కనపడకుండా దాక్కున్నాడు. రైట్. సత్యప్రసాద్ గారు ఏలూరు నుంచి. సత్యప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. ఈనాడు బరితెగింపు వార్తల్ని జనం నమ్ముతారా? చంద్రబాబు గారికి జాకీలేసి లేపుతున్న తీరు వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందా? చివరికి వాలంటీర్ల వ్యవస్థలో వాళ్ళు ఎదురు దెబ్బతిని ఇప్పుడు అధికారులను బ్లాక్మెయిల్ చేసే ఈ దైన్య స్థితికి రామోజీరావు దిగజారా? సార్ అందరికీ నమస్కారం అండి. నమస్కారం. జూన్ 4వ తేదీ వరకు ఎల్లో మీడియా పిచ్చి రాతలు పిచ్చి కోతలు భరించాల్సిందేనండి. అంతేనా? తప్పదా? అంతే. తర్వాత అండి, చంద్రబాబు నాయుడు గారు ఏ విషయం అయినా ముందు ఆలోచించి పెట్టుకుంటారండి. 2019లో జగన్ గారు గెలిచిన తర్వాత మోడీ సాయంతో ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచారన్నాడు. ఇప్పుడు మోడీ గారు ఇప్పుడు ఆయన మోడీతో కలిసినాడు కనుక వాలంటీర్ల వల్ల గెలిచాడు అంటాడు రేపు. గెలవడం తగ్గమండి, కరెక్ట్ అండి. ఎవరు ఏం చేయలేదండి జగన్ గారిని. రైట్. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి ఈనాడు న్యూసెన్స్ రోజు ప్రజల్ని హింసించడం, పాఠకుల్ని? ఇప్పుడు జనం అందరికీ అర్థమైంది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఈ దరిద్రం ఏంటండి? వాలంటీర్ల మీద విషం చెమ్మిందే రామోజీరావు గారు ఎక్కువ. దాన్ని నమ్మి చంద్రబాబు గారు మునిగాడు. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఇప్పుడు చంద్రబాబు గారు తెలివిగా నిమ్మగడ్డ రమేష్ని బలి చేస్తున్నాడు, పురంధరేశ్వరిని బలి చేస్తున్నాడు, రఘురామరాజుని బలి చేశాడు. మొత్తం తను మాత్రం నీట్గా ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఈనాడు వాళ్ళు భుజాన్ని వేసుకుని మోస్తా భ్రష్టు పట్టిపోతున్నారా, లేక నిజంగానే వాళ్ళు చెప్పే దాంట్లో ఏమైనా వాస్తవం ఉందా? కొమరేర్ గారు అందరికీ నమస్కారం. నమస్కారం. రెండు అంశాలు ప్రధానంగా ఈరోజు పత్రికల్లో హల్చల్ చేస్తున్నాయి. ఒకటి, చీఫ్ సెక్రటరీ గారిని కేంద్రంగా చేసుకొని చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. రెండు అంశాలు, ఒకటి అధికారుల రీపోస్టింగ్ సంబంధించి, రెండోది సిఎస్ గారు ఉద్దేశపూర్వకంగా పెన్షన్కి సంబంధించిన విషయాల్లో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని మాట్లాడుతున్నారు. పాయింట్ ఏంటంటే, దీన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా సమర్థించే పద్ధతిలో చేయడం అనేది దుర్మార్గమైన విషయం. ఎందుకంటున్నాను చంద్రబాబు గారు ఎందుకు అంటున్నానంటే, జవహర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమర్థవంతమైనటువంటి వివాదరహితమైన అధికారులు ఒకానొక వ్యక్తి. ఆయన ఎంత సమర్థుడు, ఎంత వివాదరహితుడు అంటే, రాజశేఖర రెడ్డి గారి దగ్గర, రోసయ్య గారి దగ్గర, కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర, ఇప్పుడు జగన్ గారి దగ్గర, పార్టీలు మారినా ఎవరు అధికారంలో ఉన్నా టాప్ ప్లేస్ లో ఎందుకు పెట్టుకుంటున్నారు ఆయన్ని? చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు టాప్ ప్లేస్ లో పెట్టుకున్నారు? ఆయన సమర్థవంతమైన అధికారి, ప్రభుత్వం యొక్క లక్ష్యాలను తన పద్ధతిలో తాను అడ్మినిస్ట్రేషన్ చేసే వివాదరహితుడు కాబట్టి ఆయన అన్ని పార్టీలు, ఆయన ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇర్రెస్పెక్ట్ చేస్తున్నారు. అలాంటి ఒక సమర్థవంతమైన అధికార పైన కులం పేరుతోనో ఒక జిల్లా పేరుతోనో ముద్రేసేసి జగన్ అనుకూలం అని చెప్పి ఇష్టారాజ్యంగా మాట్లాడడం బాధితారహితం. ఇది వారికే నష్టం అని గుర్తించాలి. ఇంక 2 పాయింట్లు ఉన్నాయి. ఈరోజు సిఎస్ గారు చాలా ఆవేదనగా, చాలా బాధ్యతాయుతంగా ఈనాడుకి లెటర్ రాశాడు. ఆ లెటర్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఎందుకు ప్రజెంట్ చేయలేకపోతున్నారు? ఒక చీఫ్ సెక్రటరీ అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 10 లక్షల మందికి బాస్. ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఆయనే, ఎలక్షన్ కమిషన్ అండర్లో.
ఆయన రాసిన లెటర్లో 3 కీలకమైన అంశాలు సోమినేని గారు. ఒకటి, ఎన్నికల ప్రక్రియలో ఏదైనా వివాదం వచ్చినప్పుడు 3 ప్యానెల్ పంపిస్తారు. ఆ 3లో ఒకరిని ఎలక్షన్ కమిషన్ ఎంపిక చేస్తుంది. అలాంటి వాళ్ళపైన మీరు విమర్శలు చేస్తారంటూ ఇంకొక కీలక విషయాన్ని ప్రస్తావించాడు. అదేంటంటే, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్యానెల్ పంపించినా ఆ ప్యానెల్లో తమకు అభ్యంతరాలు ఉంటే రీప్యానెల్ అడిగే అధికారం కూడా ఎలక్షన్ కమిషన్ ఉంటుందని చెప్తూ గుంటూరు ఐజీని మేము పంపించిన ప్యానెల్ ని రీప్యానెల్ పంపించమన్నారు. మళ్ళీ రీప్యానెల్ పంపించిన తర్వాత సమగ్రంగా పరిశీలించి గుంటూరు ఐజీని నియమించారు. అంటే ఎంత స్వతంత్రంగా ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తా ఉంది, ఎంత బాధ్యతగా అధికారులు వ్యవహరిస్తున్నారు అనేది ఇది ఒక ఉదాహరణ కదా. అంటే వీళ్ళు పంపించింది యాజ్ టీజీగా వాళ్ళు ఏం చేయట్లేదు, వాళ్ళు పరిశీలించి చేస్తున్నారు అనేదానికి ఒక ఉదాహరణ. ఆ రకంగా ఐఏఎస్ నియామకాల్ని మీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఐఏఎస్లు అందరూ నియమించే, ఇప్పుడు పురంధేశ్వర్ గారేమో ఒక ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఆరోపణలు చేస్తారు, తమకు ఎవరు కావాలనో అడుగుతారు. ఇది భారతదేశ చరిత్రలో ఎలక్షన్ కమిషన్ కూడా చేయదు, ఇవి చేస్తా ఉంది. అంటే పలానా అధికారులు పెట్టమండి అంటే ఏం చెప్తారు, ఈ రాష్ట్రంలో నిట్టనిలోన ఆఫీసర్లు చీల్చే ప్రయత్నం. వీళ్ళు తెలుగుదేశానికి అనుకూలం, వీళ్ళు వైసీపీకి అనుకూలం. ఇది మంచిదేనా ఈ రాష్ట్ర రాజకీయాలకి, పరిపాలనకి? ఇది మొదటి అంశం. మీరు గమనించారు లేదు పురుషోత్తమ రెడ్డి గారు, మరి ఎంత నీచంగా రాశారండి. బహుశా ఆంధ్రజ్యోతి అనుకుంటా, ఆంధ్రజ్యోతి మొదటి రోజున రాజేంద్రనాథ్ రెడ్డి నుంచి ఆనంద్ రెడ్డి వరకు అని ఒకరోజు, ఇప్పుడు జవహర్ రెడ్డి, ఈ రకంగా ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలాగా రాయటం ఎట్లా? ఇది దారుణం కదా, అట్లా రాయొచ్చా? పద్ధతి కాదు కదా. ఇక్కడ మీరు ఆ పాయింట్ నేను మర్చిపోయానని చెప్దామని మీరు గుర్తు చేశారు. అంటే కులం పేరుతో మాట్లాడుతున్నారు కదా కొమ్మినేని గారు, మీకు గుర్తుంటుంది 2014 రాష్ట్ర విభజన జరిగి 2 రాష్ట్రాలు అయ్యాయి కదా. ఉమ్మడి రాష్ట్రానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా బహుశా దళిత, ఆయన ఆ పేరు కూడా వాడును, ప్రసాద్ రావు గారు అత్యంత సమర్థవంతమైనటువంటి డీజీపీగా పేరు పొందారు. ఆయన డీజీపీగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పుడు ఏపీకి అలాట్ అయినాడు కొమ్మినేని గారు. ఆటోమేటిక్ గా డీజీపీగా ఆంధ్రప్రదేశ్కి ఎవరు ఉండాలి? ప్రసాద్ రావు గారు ఉండాలి. ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు తన సామాజిక వర్గానికి సంబంధించిన రాయుడు గారు ఎవరో రాముడు అనంతపురం జిల్లాకు సంబంధించిన ఆయన పెట్టుకోవడం కోసం ఎలక్షన్ ఆయన్ని ఇంకొక క్లాజ్ ఉంది. ఒక డీజీపీని నియమించినప్పుడు 2 ఏళ్లు తక్కువగా ఉండాలి. ఆయన 2 నెలల్లో రిటైర్ అయిపోయే వ్యక్తిని, 6 నెలల లోపు రిటైర్ అయిపోయిన వ్యక్తిని ప్రమోషన్ ఇచ్చి ఆయన ఏకంగా 2 ఏళ్లు కొనసాగించాడు. అంటే ప్రసాద్ రావు గారు అనే ఒక సిన్సియర్ ఆఫీసర్ని, ఉమ్మడి రాష్ట్రానికి డీజీపీగా ఉన్న వ్యక్తిని తొలగించి మీకున్న విశేష అధికారాలతో మీకు కావాల్సిన పెట్టుకున్నారు. ఇట్లాంటి వాళ్ళు ఇతరుల మీద విమర్శలు చేస్తున్నారు. ఈ రోజు జవహర్ రెడ్డి గారి నియామకం సమర్థతకి ఇచ్చారా, ప్రాధాన్యతకి ఇచ్చారా? మీరు ఎందుకు పెట్టుకున్నారు అంటున్నాను. సరే రెడ్డే, మీరు ఎందుకు పెట్టుకున్నారు? 5 ఏళ్ళు టాప్ ప్లేస్ లో సమర్థులను పెట్టుకున్నారు, మళ్ళీ మీరు ఎందుకు పెట్టుకున్నారు? సమాధానం వాళ్ళు చెప్పాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ రోజు వాలంటీర్ల చుట్టూ నడుపుతున్నారు కొమ్మినేని గారు. వాలంటీర్ల విషయంలో ఫిర్యాదు చేసింది మీరు. ఎలక్షన్ కమిషన్ 29 తేదీ 30 తేదీ వాలంటీర్ స్థానంలో మీరు వాలంటీర్లు పెట్టకుండా పెన్షన్లు ఇవ్వండి సోమినేని గారు. 2,50,000 మంది 55 నెలల పాటు అలవాటైనటువంటి ఆ పనికి ఆల్ ఆఫ్ సడన్ 1వ తేదీ 2వ తేదీ ఏరే ఎంప్లాయీస్ 2,50,000 మంది డంప్ చేసి చేయడం సాధ్యమా అడ్మినిస్ట్రేషన్ లో? అందుకే కదా ఎలక్షన్ కమిషన్ 6వ తేదీ వరకు టైం పెట్టింది. నిజానికి ఎలక్షన్ కమిషన్ పరిధి కాదు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. మీకు 2,50,000 మందిని 55 నెలల పాటు కంటిన్యూగా చేస్తున్న ప్రాసెస్ ఉన్న వాళ్ళని సచివాలయంలో పెట్టేయండి, టీచర్లను పెట్టేయండి. ఎట్లా పెడతారండి టీచర్లు? వాళ్ళందరినీ వాళ్ళకి ఏరే పనులు ఉండవా? రెండోది, ఈ పనికి వాళ్ళకి తెలుసా? ఏ వృద్ధుడు ఏ ఇంట్లో ఉన్నాడో వాళ్ళకి తెలుసా? ఇవన్నీ తెలియాలి కదా. కాబట్టి 2,50,000 మందిని పనిచేసే వాళ్ళని ఆల్ ఆఫ్ సడన్ గా ఆపేస్తే పైగా చెప్పడం యాప్ కూడా ఉండాలి కదండి. ప్రతి ఒక్కరికి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, వాళ్ళతో బయోమెట్రిక్ ఏదో ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ టీచర్లకి వేరే బాధ్యతలు అప్పు చెప్తారని అప్పుడు గొడవ చేశారు. ఇప్పుడేమో వాళ్ళని ఇళ్ళకి ఎందుకు పంపలేదని ఇప్పుడు అంటారు. నేను అనేది అంటున్నాను. ఇప్పుడు నేను డిబేట్ లో 1000 డిబేట్ లో పాల్గొంటాను. పర్ఫెక్ట్ గా మీ ప్లేస్ లో కూర్చోబెట్టి నేను చేయలేను ఒకరోజు. 100 అంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, అలికేషన్స్. కాబట్టి వాలంటీర్ల పనిని ఆపింది మీరు. అందువల్ల బాధ్యతాయుతంగా వాళ్ళు సచివాలయానికి వచ్చి తీసుకున్నారు. దీన్ని కూడా జవహర్ రెడ్డి గారికి లింక్ పెట్టి చెప్పారు. అంటే ఒక బాధ్యత గల అధికారిగా పనిచేస్తున్న వ్యక్తి అంటే ఎందుకు కొమ్మినేని గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఏ అధికారులు పనిచేయకూడదు, ఎవరు అందరి మీద నిందలేసేసేవాళ్ళు. ఒక రకంగా అధికారుల్లో నిట్టనిల్లో చేల్చాలి. నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను, అధికారులు కూడా స్పందించాలి. ఏ అధికారులు? నేను పురంధేశ్వర గారు రాసిన లేఖలో ఆమె ఆల్టర్నేటివ్ చెప్పేస్తా ఉంది, పలానా అధికారిని పెట్టండి, పలానా అధికారం కట్టి. ఇప్పుడు ఏమవుతుంది? అధికారులు మంచిది. ఉదాహరణకు మా జిల్లా ఎస్పీగా పనిచేసినటువంటి ఆమె ఇంట్రెస్ట్ అయినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్, మంచి ఆఫీసర్. ఇప్పుడు ఆమెను పెట్టేయమంటా ఉంది. ఇప్పుడు ఆమెకి ఏ రాజకీయాలకు సంబంధం లేదు, పాపం ఆమెకు ముద్ర వేసేసినారుగా. ఇప్పుడు సమస్య ఏంటంటే, మీరు వాళ్ళు వద్దని వీళ్ళు కావాలని చెప్పడం ద్వారా 2 పార్టీలుగా విడగొట్టేస్తే రేపు అధికారులు స్వతంత్రంగా పనిచేయగలరా? రేపు ఏ ప్రభుత్వం వచ్చినా బాధ్యత ఉండగలరా? కానీ పురంధేశ్వర్ గారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. కొమ్మినేని గారు
మీరు అభ్యంతరం చెప్పొచ్చు కానీ ఫలానా అధికారం పెట్టమని చెప్పి అధికారం మీకెవరు ఇచ్చారు? ఎలక్షన్ చీఫ్ సెక్రటరీకే లేదు, ముగ్గురు పంపించమంటారు. అయితే ప్రతిపక్ష నాయకులకు మీరు ఒకసారి సంక్షిప్తంగా సమాధానం చెప్పండి, ఇంకా 2 సబ్జెక్టులు నడుపుకోవాలి మనం. పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు వీళ్ళు ఈనాడు రామోజీరావు గారు ఈ వయసులో ఈ ఆఫీసర్ని బ్లాక్మెయిల్ చేయడం ద్వారా తెలుగుదేశానికి ఏమైనా మేలు చేసినట్ల, మరింత కీడు చేసినట్ల? నిస్సందేహంగా నేను మొదటి నుంచి చెప్తున్నాను, వాళ్ళ పాలిట ప్రధానమైన సమస్య ఎవరు అంటే కొన్ని ఛానళ్ళు, కొన్ని ప్యానలిస్టులు, ఇట్లాంటి ఇప్పుడు ఉన్నారు కదా మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఈ ఈయన ఉన్నాడు కదా రఘురామకృష్ణరాజు, ఎవరైతే తెలుగుదేశంతో డైరెక్ట్ సంబంధం లేదో వాళ్ళు తెలుగుదేశాన్ని నిర్ణయిస్తున్నారు. ఆ నిర్ణయాన్ని నుంచి ఆయన బయటికి రాకపోతే వాళ్ళ జీవితాలు క్లోజ్ అవుతాయి. కాబట్టి ఇట్లా నష్టం తప్ప ఇట్లాంటి వ్యవహారాలతో తెలుగుదేశానికి లాభం లేదు, అది వారు గుర్తిస్తే మంచిది. రైట్. నరసింహాచార్యులు గారు హైదరాబాద్ నుంచి, నమస్కారం, మాట్లాడండి. మీరు చంద్రబాబు గారిని ప్రతిరోజు అవమానకరంగా మాట్లాడుతున్నారు సార్. ఏంటిది? నాకు ఏది చంద్రబాబు గారిని, ఎందుకంటే హలో మాట్లాడండి, మానసిక పరిస్థితి సక్రమంగా లేదంటున్నారు సార్. ఆ మాట అనకండి సార్, ఎందుకంటే నిజంగా ఉన్నోళ్ళు బాధపడతారు సార్. చంద్రబాబు గారి మానసిక పరిస్థితి బాగా లేదు అనే మాట మీరు అనటం వల్ల నిజంగా ఇబ్బంది ఉన్న బాధపడుతున్నారు సార్. వాళ్ళతో పోల్చకండి సార్ మీరు. నేను అనలేదు, వైశ్య సంఘాల వాళ్ళు అన్నారు ఈయన మానసిక స్థిమితం లేదనుకుంటాను. వాళ్ళు ఫీల్ అవుతున్నారు, నిజంగా ఉన్న వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మనకు పోటీ ఇంకో ఆయన వచ్చాడని. నిజంగా నిన్న రావులపాలెంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా హేయమైనటువంటి వాక్యాలు సార్. ఇక రావులపాలెం అయిపోయింది, వైశ్యులు అయిపోయారు, నెక్స్ట్ బ్రాహ్మణులు ఉన్నారు. రాజమండ్రి రాగానే బ్రాహ్మణులు కూడా దేవాలయాల్లో ప్రసాదాల్లో గంజాయి కలుపుతున్నారనో, హెరాయిన్ కలుపుతున్నారనో, వీబుదులో కలుపుతున్నారనో ఇలా ప్రచారం చేసిన ఆల్రెడీ బ్రాహ్మణ సంఘాన్ని అవమానించారు కదా. అప్పుడు ఎవరు ఆయన పేరు ఏదో ఉంది, ఏదో రాజేష్ ఎవరోనంట, ఆయన బ్రాహ్మణులు బండబూతులు తిట్టిన తీసుకెళ్లి క్యాండిడేట్ నుంచి చివరికి వెనక్కి తగ్గాడు కదా బ్రాహ్మణులంతా నిరసన చెప్పి. మహాసేన రాజేష్ గారి అంటే మహాసేన రాజేష్ గారి సీట్ కిందలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిని. సో ఇవాళ విజయవాడలో మాకు బ్రాహ్మణ వ్యతిరేకంగా మేము దానికి కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఒకటండి, ఇక్కడ వీళ్ళందరూ స్టార్ క్యాంపెయినర్ సార్. చంద్రబాబు నాయుడు గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, షర్మిల గారు కానీ, లేకపోతే మన ఉత్తర కుమారుడు కానివ్వండి, వీళ్ళందరూ మాకు వైఎస్ఆర్సీపీకి స్టార్ క్యాంపెయినర్ సార్. వాళ్ళు చేస్తే సరిపోతారు. ఓకే, రైట్, ధన్యవాదాలు. సాయి మోహన్ గారు చెన్నై నుంచి. సాయి మోహన్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. అండి, మన కిరాణా కొట్లలో ఇలా గంజాయి అమ్ముతున్నారనేది చాలా దారుణం అండి. అందులో వైశ్యుల్ని ఇలా అనడం, వాళ్ళు చేసే వ్యాపారం, వాళ్ళ వృత్తి అది. దయచేసి ఆయన విరమించుకొని వెనక్కి తీసుకుంటే చాలా మంచిదని నేను కోరుకుంటున్నానండి. అంతేనా? విరమించుకుంటాడు ఆయన, అంతంత మాత్రం విరమించుకోడే. ఇప్పుడు ఐఏఎస్ల మీద మాట్లాడతాయంటే రామోజీరావు గారికి ఎంత కోపం వచ్చి ఇంకా చండాలంగా రాశాడు. అట్లాగే ఆ వైశ్యులు అంటే తప్పేంటని రేపు రాయాలి రామోజీరావు గారు. ఆ మాత్రం అమ్మట్లేదా అని అంటాడేమో. ఎందుకంటే హైదరాబాద్లో ఏం జరిగినా ఆయనకి ఎక్కడ కళ్ళు మూసుకుని కూర్చుంటాడు. ఎక్కడ దేశంలో ఎక్కడ జరిగినా అక్కడ జరగకపోయినా చెత్తాచెదారం అంతా పోగు చేసి రాస్తున్నాడు. ఏం చేద్దాం? చంద్రబాబు గారు ఏమో తెలివి తక్కువగాను మరి ఏమో ఆయన ఇందాకాళ్ళు ఎవరు అన్నట్లుగా ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆయన పరువు పోగొట్టుకుంటున్నాడు. ఓకే, యానాది గారు చెప్పండి సంక్షిప్తంగా. ఈ ఆఫీసర్ల మీద ఒక పాయింట్ చెప్పి మీరు ఈ వివిధ వర్గాలని ఎట్లా చంద్రబాబు గారు అవమానించారు, తాజాగా వైశ్యుల జోలికి వచ్చిందని అంటున్నారు. వైశ్య సంఘాలంతా తీవ్రంగా రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకంటే కిరాణా షాపులు ఎక్కువ 90% వాళ్ళే అనేది అందరికీ తెలిసిన సంగతే కదా. యానాదయ్య గారు నమస్కారం అండి. కొమ్మినేని గారు, మా ప్యానల్లో పాల్గొనే పెద్దలకి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కొత్తవి కాదు, ఆయన 40 సంవత్సరాలు రాజకీయాల్లో వచ్చినాంచి కూడా చిన్న కులాలు కానీ ఇతర కులాలు అంటే ఆయనకి హేళన, అవమానించడం అనేది ఆయన నైజం. ఎందుకంటే గతంలో మీరు చూశారు ప్రత్యక్షంగా, గతంలో మా నాయ బ్రాహ్మణులు మమ్మల్ని ప్రత్యక్షంగా డైరెక్ట్ గా ఆయనే చర్చలకు సచివాలయానికి రమ్మని చెప్పేసి మీ నాయ బ్రాహ్మణుల సమస్యలన్నీ పరిష్కరిస్తారు రాండి అని చెప్పి మిమ్మల్ని సచివాలయాలకు ఎవరు రానిచ్చారు? గుడ్లు ఊరిమి మీ తోకలు గద్దిస్తా. అసలు దేవాలయంలోని సచివాలయంలో మీరు ఏ విధంగా అడుగు పెడతారు? అసలు గుళ్ళు అడుగే పెట్టినండి, గుళ్ళు అడుగు పెట్టి నేను మీ తోకలు కత్తిరిస్తానంటాడు. అసలు అప్పటికి నాయ బ్రాహ్మణులకి ఊరికి ఇప్పుడేదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కొందరికి తోకలు ఇచ్చారు తప్ప అంతకుముందు నాయ బ్రాహ్మణులకు తోకలే లేవు. ఆయన తోకలు కత్తిరించారు. మత్స్యకారులను ఎస్టీలో చేరుస్తాననేది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు. అక్కడేమో వైజాగ్ లో మత్స్యకారులు పోయి అయ్యా మమ్మల్ని ఎస్టీలో చేరుస్తానంటే మీ చర్మం తీసేస్తాను. మరి ఎస్సీలు నువ్వు వచ్చి ఎస్సీలు ఎవరిన ఎస్సీలో పుట్టాలంటారా? అంటే ఎస్సీలు మనుషులు కదా, ఎస్సీలు ఎవరైనా చదువుకుంటారంటాడు. ఈ రోజు ఎస్సీలు ఎంతమంది ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నత స్థాయిలో ఉన్నారు,
చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ చదువుకున్నటువంటి పెద్ద పెద్ద గొప్ప గొప్ప మేధావులు, అంబేద్కర్ లాంటి మేధావులు కూడా ఉన్నారు. మరి వాళ్ళ అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంతసేపు కేవలం తన సామాజిక వర్గం ఒక్కటే గొప్పది. ఈ రోజు ఇంత గొప్పగా పనిచేస్తా ఉన్నటువంటి మన చీఫ్ సెక్రటరీ గారు ఆయనకు కూడా కులం ముద్ర పడేస్తారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పనిచేసినటువంటి చీఫ్ సెక్రటరీని ఆయన పైన కూడా కులం ముద్ర వేస్తారు. ఈ రోజు ఎంత దారుణం అండి. వైశ్యాస్ అంటే ఎంత నమ్మకమైనటువంటి పల్లెల్లో ఎంతో మంది పేదలకు కానీ అందరికి కూడా అప్పులు ఇచ్చి వాళ్ళకి రాబట్టుకునేటువంటి వ్యాపార సంస్థ వైశ్యాస్. ఎంత నమ్మదగినటువంటి సామాజిక వర్గం. వాళ్ళను దుర్మార్గంగా గంజాయి అమ్ముతావా? గంజాయి అమ్మేదంటే మీ తెలుగుదేశం పార్టీ చెందినటువంటి విశాఖపట్నానికి చెందినటువంటి వ్యక్తులు, అదేవిధంగా మీ స్వయాన మీ వదిన గారి సుపుత్రుడు, వారి బంధువులు మొత్తం గంజాయి మాఫియా అంతా మీరు పెట్టుకొని మీ సామాజిక వర్గము, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి నీ బంధువర్గం అంతా వైశ్య. అసలు మాఫియా డాన్ చంద్రబాబు నాయుడు. నువ్వు మాఫియా డాన్, నీ సామాజిక వర్గం, నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు, నీ బంధువర్గాన్ని అందరూ మాఫియా పెట్టుకొని ఏదో ప్రజల మధ్య బతికేటటువంటి, ప్రజలకి నిరంతరము వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు అమ్ముకునే మా వైశ్యస్ ని ఈ రోజు మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు పరిస్థితి రాష్ట్రంలో ఏమైపోయిందంటే, అక్కడేమో తెలంగాణలో ఖాళీ అయిపోయింది పార్టీ. ఈ రోజు కొడుకు చూస్తే కొడుకుని ఎక్కడ తిప్పడం లేదు. ఎందుకంటే ఎక్కడ పోయినా కానీ కొడుకు మాట్లాడే మాటలు చూసి వచ్చే ఓట్లు కూడా పోయే పరిస్థితి ఉంది. బాలకృష్ణ చూస్తే ఆయన అందరూ తిట్టడం కొట్టడం కాబట్టి ఆయన ఎక్కడ తిప్పే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడుకి ఏమైందంటే తెలంగాణలో ఖాళీ అయిపోయింది, రాజ్యసభ పాపం ఖాళీ అయిపోయింది, 100 కోట్లకు అమ్ముకుంటా ఉన్నాడు, అది పూర్తిగా ఖాళీ అయిపోయింది, శాసన మండలి పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఉన్నటువంటిది ఏకైకది ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా పోయినసారి ఉన్నటువంటి పరిస్థితిలో ఆయనకు అర్థమైపోయింది 23 సీట్లు వచ్చినాయి. ఈ రోజు పాపం ఆయన ఏదో పవన్ కళ్యాణ్ ఒక పక్క, బీజేపీతో ఒక పక్క ఇవన్నీ పెట్టుకొని ఏదో చేద్దాం అనుకున్నాడు. ఈ రోజు రాను వాళ్ళ పరిస్థితి తిరిగితే రాష్ట్రంలో ఆయన ఇచ్చినటువంటి అభ్యర్థులు అనౌన్స్ చేస్తాడు, మళ్ళీ అభ్యర్థి పనికిరాడు, అతనికి మైలేజ్. ఆయనే బీజేపీకి ఒక అభ్యర్థిని పంపిస్తాడు, ఆయన పెడతాడు, ఆయన పనికిరాడు. ఆయనే జనసేనకు ఒక అభ్యర్థిని పంపిస్తాడు, ఆయన పనికిరాడు. నిన్న చంద్రబాబు నాయుడు కాదు మీరు ఇది గుర్తు చేశారు కాబట్టి ఇది గుర్తు చేయాలి. నిన్న గోపాలపురంకి సంబంధించిన వాళ్ళు కొందరు వచ్చి గొడవ చేశారు. గోపాలపురం ఇంకే కొన్ని నియోజకవర్గాలు వాళ్ళు ఏకంగా ఆయన కాన్వాయ్ని ఆపేశారంట. వాళ్ళ మీద ఫైర్ అయ్యాడు, అది వేరే విషయం. అదే పొరపాటున అట్లాంటి సంఘటన చిన్న జరిగినా కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు పెద్ద పెద్ద పటాలు కట్టి వేసేవాళ్ళు ఇవాళ కిక్కును మనకుండా కూర్చున్నారు. చంద్రబాబుని కాన్వాయ్ మీద ఆపేసినా కూడా నడి రోడ్డు మీద. అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి పాంప్లెట్ అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అసలు వాళ్ళ వల్లనే ఈరోజు చంద్రబాబు నాయుడు సర్వనాశనం అయిపోవడం, రాజకీయ పోవడానికి కారణం ఈనాడు ఆంధ్రజ్యోతి. ఎందుకంటే వాళ్ళు లేనిపోలేదంతా ఆయనకి జాకీలు పెట్టి మీరు జాకీలు పెట్టి లేపి ఏదో భూతత్వంలో చూపించేసేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ ఈ రోజు ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే సోషల్ మీడియా ఉంది, ఈ రోజు ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. ఎక్కడ ఏ సన్నివేశం జరిగిందని ప్రత్యక్షంగా చూసేటటువంటి పరిస్థితి ఉంది. గతంలో అంటే ఏదో 1-2 పేపర్లు ఉండడం వల్ల జరిగింది తప్ప ఈ రోజు ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు పరిస్థితి దివాలమైనటువంటి పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఇసురు గెలిచే పరిస్థితి లేదు. అన్ని కేసులన్నీ బయటకు వచ్చాయి. ఆయన చేసిన పాపాలన్నీ తప్పించుకునేవి కూడా ఈ రోజు పరిస్థితి. ఎవరు పెడితే వాళ్ళు తిట్టడమే, ఎవరు పెడితే వాళ్ళు తిట్టడమే. ఇంకోటి ఏం చేస్తారంటే విషయము, ఆయనేమో ఈ పక్క బీజేపీ జనసేన కలిపిపోయాడు, ఓ పక్క వైసీపీ పాపం మా శర్మిలమ్మ ఆమె రాజకీయ పిచ్చి పట్టి ఏదో అయిపోదామని అనుకుంటే ఆమె సైగ్గా ముగ్గులేకి లాగేసి ఆమెకు సిపిఎం నిన్నదాకా జత ఉన్నటువంటి సిపిఎం జత చేసి వాళ్ళ పక్క జగన్మోహన్ రెడ్డిని తిట్టించే పరిస్థితి. ఇన్ని చేసినా కానీ వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఆమె పాపకు డైరెక్ట్ మా కడపలోనే ఎంపీగా పోటీ చేస్తుంది. అందరూ నోటుకొచ్చినట్టే ఎగతాలు చేస్తారు. రాజశేఖర రెడ్డిని కూతురిని అంటారు, నువ్వు నేనేమో జమ్మలగూడలో పుట్టిన అంటది. ఏమ్మా నిన్నలే మొన్నటిదాకా తెలంగాణ పోయి నాకు ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదు, నేను తెలంగాణ కోడల్ని, నేను శర్మను వర్మను స్వామిని అని చెప్పి పోయి నేను తెలంగాణలో అంటాడే. ఈ పొద్దేమో నేను శర్మిలా రెడ్డిని, నేను రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని జమ్మలగూడలో పుట్టినాను, నేను నాది ఆంధ్రప్రదేశ్ అంటారు. ఏంది అసలు ఏమైనా ప్రజలు ఏమన్నా పిచ్చి వల్ల చెవులు ఏమైనా పూలు పెట్టుకుంటారా? కడప ప్రజలు ఏమన్నా అనుకుంటున్నారా? మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా అట్లాగే మాట్లాడిన డైలాగులన్నీ కలిపి తీసి ఒకటి వీడియో వేశారు. నాకు చాలా సరదా నవ్వు వచ్చింది. ఓసారి బాపట్ల అన్నాడు, ఓసారి పల్నాడు అన్నాడు, ఇంకోసారి ఎక్కడ నెల్లూరులో ఏదో చేసి అన్నాడు, ఇంకోసారి చేరాలన్నాడు. అట్లాగే ఇప్పుడు షర్మిల గారు కూడా అదే తంతు నడుపుతున్నారు. అట్లయితే నడుపుతున్నారు అంటే వాళ్ళు ఏమనుకుంటారు, గతంలో మాదిరి ఎలక్ట్రానిక్ మీడియా వీడియోలు ఎన్ని లేవు కదా, అప్పుడు ఏది మాట్లాడినది తెలుతాను చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మామూలు లాగేసినా కానీ ఏం చేసి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాళ్ళకే వినిపించేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి గ్రూప్ కు పరిస్థితి అయిపోయింది, చరిత్ర అయిపోయింది. శర్మలమ్మని తిప్పినా, ఇంకొకరు తిప్పినా
వీళ్ళందరినీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి పాలన మొన్ననే 5 సంవత్సరాల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు? పెన్షన్దారులు ఈ ఒక్క చిన్న విషయంలోనే చూడండి, పెన్షన్లని ఆయన బంధువైనటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ ద్వారా పోయి లెటర్ పెట్టేసి సచివాలయ వాలంటీర్ పైన ఖర్చు తీసుకున్నాడు. కేవలం ఇప్పుడు 60 లక్షల మంది పెన్షన్దారులు ఉచ్చులో పడిపోయాడు. వాళ్ళ పాపాలే శాపాలే తగులుతాయి. ఇటువంటి దుర్మార్గులు ఇబ్బంది పెట్టి. ఒక్క నిమిషం. ఎంవి సత్యనారాయణ గారు ఆర్యవైశ్య సంఘం నేత, వారు మనతో మాట్లాడి సిద్ధంగా ఉన్నారు. మొన్న టిప్పర్ డ్రైవర్లను తిట్టాడు, అహాహా అని ఎత్తేవ చేశాడు. ఇప్పుడు ఏకంగా మీ షాపుల్లో గంజాయి అమ్ముతున్నారని చెబుతున్నాడు చంద్రబాబు గారు. ఎంతవరకు వాస్తవం సత్యనారాయణ గారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. సాక్షి ప్రేక్షకులకి మీకు మరొకసారి శుభోదయం. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు మొన్న రావులపాలెం సభలో కిరాణా దుకాణాల్లో గంజాయి దొరుకుతుందా అని చెప్పేసి అని దొరుకుతుందంట కదా అని 4 సార్లు 5 సార్లు ఒక్కరించి మాట్లాడారు. అవును, అది మేము చాలా బాధకి లోన్ గురయ్యాము. ఓకే. అయితే యాక్చువల్ గా ఈ ఎక్కువగా 20,000 నుంచి 25,000 ఆర్యవైశ్యులు మంది కుటుంబ కిరాణా షాపులు ఉంటాయండి. ప్రతి మారుమూల గ్రామంలో కూడా కిరాణా షాపు లేనటువంటి వైశ్యులు షాపు లేనటువంటి ఊరు ఉండదండి. అవును. అటువంటిది ఇటువంటిది ఈ విధంగా చించుకొచ్చేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లోనో లేకపోతే ఇంకొక పరిపాలిస్తున్న మీద మాకు పార్టీలకు అతీతం కాకుండా ఎత్తుపరచడానికి లేక ఈ గవర్నమెంట్ దొరుకుతుంది అనే ఉద్దేశంతో అనిపించడానికి మా ఆర్యవైశ్యులను తీసుకొని పెంచవచ్చండి. చాలా చాలా బాధ అనిపించింది. ఎట్లా రియాక్ట్ అవుతారు ఇప్పుడు? ఆయన క్షమాపణ అడుగుతున్నారా? ఎట్లా ఏంటి మీ నిరసన ఎట్లా తెలియజేస్తున్నారు? సార్ యాక్చువల్ గా చెప్పవలసింది ఏంటంటే ఈ తాలూకా ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ స్థాయికి వెళ్ళి ఈ భోగభాగ్యాలు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ ఈ స్థాయికి వెళ్ళారంటే కారణం ప్రత్యక్షంగా పరోక్షంగా తెలియకుండా మా ఆర్యవైశ్యుల వల్ల ఈ భోగభాగాలు అనుభవిస్తున్నాడండి. ఎందుకు అంటే ఆ హెరిటేజ్ పాలు, ఆ హెరిటేజ్ పెరుగు, హెరిటేజ్ సంబంధించినటువంటి వెన్నలు గిన్నెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మా ఇంచుమించి 20,000 షాపుల్లోని అన్ని వాటి డబ్బులు కడుతుంటే వారి భోగభోగాలు అవి ఉన్నాయి. ఒక్కసారి మాతో వ్యాపారం చేసి మమ్మల్ని గంజాయి దొరుకుతుందా అన్నం చాలా బాధాకరంగా అనిపించింది. మరి ఆయన ఫ్లోలోని హెరిటేజ్ అవుట్లెట్ లో దొరుకుతుంది అని చెప్పి సనబోయి కిరాణా దుకాణంలో దొరికిందని సరేమో టెన్షన్ అనమాట. హెరిటేజ్ లో దొరికిందని ఇక్కడ పెట్టేశాడంటారా? రైట్. హెరిటేజ్ లో దొరుకుతుంది చూడండి అని. ఓకే. ఏంటి మీరు ఏమైనా నిరసన కార్యక్రమాలు టేకప్ చేస్తారా, వదిలేస్తారా? ఆల్రెడీ రావులపాలెంలో నిరసన కార్యక్రమాలు చేశాము. ఇప్పుడు ఏంటంటే ఇంకా ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా అనాలి అనుకున్నట్లయితే డైరెక్ట్ గా చూపించుకొని అనమండి, షావుకారులే అని చూపించుకొని అనడానికి ఆయన ఎవరండి? అంటే రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిపక్షంగా రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో రాజశేఖర్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవారు ఆయన్ని. ఆయన తాలూకా ఆరోపణలన్నీ అపోజిషన్ లో గానీ పొజిషన్ లో గానీ మాట్లాడేవారు. రాజశేఖర్ గారి మీద కోపం ఉంటే రాజశేఖర్ అన్నారు కానీ రాజశేఖర్ సంబంధించిన ఆర్యవైశ్య ముద్దు బిడ్డల్ని షావుకారులు అన్నం కరెక్ట్ కాదు కదా. రైట్ రైట్. ఓకే అండి, ధన్యవాదాలు సత్యనారాయణ గారు. ఇక శర్మ గారు చెప్పండి, ఏమిటి ఆర్యవైశ్యులు కిరాణా షాపుల్లో గంజాయి అంటాడు, టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా అంటాడు. ఏమైంది ఈ మన చంద్రబాబు నాయుడు గారికి? మీరు మరీ అట్లా అడిగితే అదేదో చిప్పు దొబ్బిందని చెప్పని అదేదో పెడుతున్నారు సోషల్ మీడియాలో, అట్లా అనాల్సి వస్తుంది. ఆయన మైండ్ చిప్పు దొబ్బింది అని చెప్పారని ఏదో పెడుతున్నారు. కాదు, నిజంగా ఆశ్చర్యం వేస్తుంది శర్మ గారు. మొన్న ఎక్కడో చూశాను,
హైదరాబాద్కి నేనే ఫౌండేషన్ వేశాను, అసలు తెలుగు వాళ్ళందరూ విదేశాలకు వెళ్తున్నారంటే నా వల్లే వెళ్తున్నారు, ఏంది ఇది పిచ్చి మాటలుగా. ఆయనకు ముందు వెళ్ళారు, ఇప్పుడు వెళ్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో 20 ఏళ్ళుగా ఆయన అసలు అధికారంలో లేడు, అయినా ఇప్పుడు హైదరాబాద్ అంతా నాదే అంటాడు. ఏందో తమాషాగా మాట్లాడుతున్నాడు కదా. వీటితో పాటు అది కూడా కాదు, తిత్లీ తుఫాన్ ఇవన్నీ వస్తే తుఫాన్ నేను కంట్రోల్ చేస్తానని అంటున్నాడు. అమరావతిలోనేమన్నా నేను 45 డిగ్రీలు కంట్రోల్ చేయండి అని ఆఫీసర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడంట. కంట్రోల్ చేయండి, ఇంత ఎండ్ ఉంది ఏంటి అది ఇది అని చెప్పండి. లేకపోతే మొత్తం ఏసీ ఇది చేయించేస్తాను నేను అమరావతి కనుక ఇదైతే అని చెప్పని చెప్తున్నాడు. ఒకటి నిజమండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విపరీతమైనటువంటి ఒక చేంజ్ అయితే వచ్చిన మాట వాస్తవం. ఇంతకు ముందు ఎట్లా ఉండేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా ఏం చేసినప్పటికీ కూడా ఇవే పత్రికలు ఉండేవి. ఈ పత్రికలను చూసి చాలా మంది అప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు కానీ వాళ్ళు భయపడేవాడు. ఎందుకు వచ్చింది మనకి, మన మీద ఏదో రాస్తాడు, ఆ బురద చల్లిన తర్వాత మనం కడుక్కోవడం కష్టం అవుతుంది, ఎందుకంటే వీళ్ళకి పేపర్లు లేవు ఏమీ లేవని భయపడేవాడు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఈ 2 పత్రికలు అవతల బారేసేయండి అన్నారో అక్కడి నుంచి వీళ్ళ యొక్క డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. ఆ స్టార్టింగ్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు వీళ్ళకి ఏమీ లేకుండా పోయింది. ఇది వరకు ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతిలో వచ్చేది, అట్లీస్ట్ ఈనాడులో వచ్చింది అంటే చూసేవాడు. ఇవాళ అర్థమైపోయింది వాళ్ళందరికీ కూడా ఇది తెలుగుదేశం కరపత్రిక, దీనికి ఆల్టర్నేట్ అసలు ఏదో జరుగుతుందని ఇప్పుడు సాక్షి పేపర్ చదువుతున్నారు. దాంతో మీకు ఏమైందంటే తమని ఇన్నాళ్ళు భరించినటువంటి ప్రజలు వాళ్ళు ఏం చెప్తే అది శాసనం కింద నడిచినటువంటి ప్రభుత్వాలనండి, మంత్రులు కానివ్వండి, ఆఫీసర్లు కానీ వీళ్ళందరూ ఇవాళ ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేకపోవడం, వ్యవస్థలు వీళ్ళ చేతుల్లో ఇంతకు ముందు ఉండేవి, ఇప్పుడు ఒక్కొక్కటే వాటి యొక్క బంధనాలు తెలుసుకుని బయటికి రావడం, ఇవన్నీ చూసిన తర్వాత తట్టుకోలేకపోతున్నమాట వాస్తవం. ఒకటి మాత్రం గంజాయి మాటలు ఎందుకండి, గంజాయి గురించి మాట్లాడండి. గంజాయి మాటలు ఏంటి, ఆ గంజాయి ఏంటి, షాపుల్లో గంజాయి అంటాడు. గంజాయికి వచ్చేసరికల్లా యాక్చువల్ గా ఆయన అయ్యన్న పాత్రుడుగానే చెప్పారు, గంజాయి గురించి చెప్పారు. ఇంకొక విషయం చెప్పాలండి, ఆ రోజుల్లో గంటా శ్రీనివాసరావు గారు కేబినెట్ మీటింగ్ ఇప్పుడే పూర్తయింది సార్, గంజాయి విశాఖపట్నం నుంచే మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఉందిట ఈ గంజాయి సప్లైలో, అంటే ఫోన్లో అట్లీస్ట్ దీంట్లోనే మనం ఫస్ట్ వచ్చాము అన్నారట ఎవరు, చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ లో. అది గంటా శ్రీనివాసరావు గారు బయటకు వచ్చి ఆ సరదాగా అన్నారు, అట్లీస్ట్ కంట్రోల్ చేద్దాము అన్నాడు అనేటువంటిది మన దగ్గర ఉన్నటువంటి వీడియోలో ఉన్నటువంటిది, ఇదేమి మళ్ళీ మనం వెతుకోకర్ల వీడియోలో. అంటే ఆ రోజున గంజాయి కానివ్వండి, ఎర్రచందనం కానివ్వండి, ఎర్రచందనం కల్లా వచ్చేస్తే మీకు ఎంతో మంది కూలీలు చంపేశారు అని చెప్పనని వాళ్ళ మీద ఇది జరిగిందని చెప్పని తమిళనాడులో కూడా మన మీద గొడవ చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఆ రోజు. నేనేమని చెప్తున్నానంటే చంద్రబాబు గారు గంజాయి వనాన్ని బ్రహ్మాండంగా విశాఖపట్నంలో ఉధృతంగా పెంచి పోషించినటువంటి వ్యక్తి ఈయన ప్రభుత్వాన్ని అయ్యన్న పాత్రుడు గారు కూడా బయటకు వచ్చి దీని వెనక చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు అని చెప్పనని కొంతమంది అధికారులతో సహా ఆయన మాట్లాడినటువంటి. కానీ ఇవాళ వచ్చేసరికల్లా గంజాయి సార్ ఒకటి నిజం, వీళ్ళు 10 సార్లు గంజాయి అంటుంటే నేను ఒకటి అడుగుతున్నాను, ఈ గంజాయి వనంలో నుంచే కదా ఆ రోజున విశాఖపట్నంలో భూములు కబ్జాలు కానివ్వండి, ఈ గంజాయి గురించి అయ్యన్న పాత్రుడు కానీ, గంటా శ్రీనివాసరావు గారు కానీ, ఇంకొకటండి ఈయన స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు అంటున్నాడు. ఆ రోజున గంటా శ్రీనివాసరావు గారు ఆంధ్ర యూనివర్సిటీలో హాస్టల్స్ లో ఈ గంజాయి వెళ్తుంది అని చెప్పని ఆయన పర్సనల్ గా వెళ్ళి చూసి దీన్ని కంట్రోల్ చేయాలి అని చెప్పినటువంటి కూడా ఉన్నాయి. అంటే ఈయన పరిపాలన 2014 నుంచి 19 వరకు విశాఖపట్నంలో ఉన్నటువంటి అక్కడ ఏదైతే వస్తుందో ఈ గంజాయిని అభివృద్ధి చేసి గంజాయిని సప్లై చేసి ఫస్ట్ వచ్చాము అని చెప్పి ఆయన కేబినెట్ లో చెప్పుకున్నటువంటి వ్యక్తి ఇవాళ గంజాయి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఏం లేదండి, ఒక గ్లోబల్ ప్రచారం చేస్తా ఉన్నమాట వాస్తవం. అయితే వీటన్నిటికీ కారణం ఒకటి ఉంది, ఇవాళ కాంగ్రెస్ పార్టీని కలుపుకుని అక్క చెల్లెళ్ళ ఇద్దరిని తిప్పుతున్నా ఆయనకేం ఉపయోగం కలగట్లేదు. ఆ పవన్ కళ్యాణ్ గారిని తీసుకుని వచ్చిన పీకే గారిని తెచ్చారు, అవలేదు. ఇంకో పీకే స్క్వేర్ ఇంకొక ఆయన పట్టుకొచ్చారు, అవలేదు. ఇవన్నీ అవ్వకపోవటమే కాకుండా ఇవాళ ఈ పచ్చ పత్రికలు ఎంత మోస్తున్నప్పటికీ కూడా దుర్యోధనుడు పారిపోయినట్టు యుద్ధభూమి నుంచి చంద్రబాబు గారు పారిపోతున్నాడు అనేటువంటి దీంతో వీళ్ళందరూ కలిపి పన్నుతున్నటువంటి కుట్ర కుతంత్రం తప్ప ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, పథకాలు అమలు కానివ్వండి, ఇవన్నీ చూసిన తర్వాత శాంపిల్ చూశారు. నిన్న అవ్వాతాతలకి పింఛన్లు ఇళ్లకి వెళ్ళకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఇది చూసిన తర్వాత డెఫినెట్ గా వీళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయి. పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి ఒక్కొక్క వర్గాన్ని ఇట్లా దూరం చేసుకుని చంద్రబాబు గారు ఏం సాధిస్తాడు? చివరికి కిరాణా షాపుల్లో అంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని ఎంతగా చెడగొడుతున్నారు. రామోజీరావు, రాధాకృష్ణ వాళ్ళు చేసే దరిద్రం అంతా ఒకటైతే చంద్రబాబు గారు తన వంతు తాను పాత్ర పోషిస్తున్నాడు. ఏమిటి పరిస్థితి? కుమార్ గారు, చాలా మంది చంద్రబాబు గారు డిస్టర్బ్ అయిపోయినాడు అంటారని నేను అనుకోవట్లే. చాలా ఆరోగ్యంగా, చాలా బాధ్యతాయుతంగా ఆలోచించే నిర్ణయాలు ఇట్లా మాట్లాడుతున్నాడు. ఏంటంటే రాజకీయంగా ఆయనకు పట్టు దొరకట్లేదు. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ అడ్వాంటేజ్ పరిస్థితిలో ఉంది, ప్రధాన ప్రతిపక్షం ఇంకా పట్టు దొరకలేదు. పట్టు దొరకనప్పుడు ఏం చేస్తారంటే పట్టు కోసం ఏవో ప్రయోగాలు చేస్తుంటారు.
ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అట్లాంటి ప్రయోగాల్లోనే మరింత పట్టుకోల్పోయే ప్రయోగాలు చేస్తున్నాడు. అందుకు ఉదాహరణ నిన్న రావులపాలెం జరిగిన సభలో జరిగిన ఉపన్యాసం. కుమ్మరి గారు మీరు సీరియస్ గా ఆలోచించి ఒక కామెంట్ చేశాడు. అదేమంటాడంటే, సంపదను సృష్టించి ఆ సంపదను ప్రజలకు పంచే కార్యక్రమాలు నేను చేస్తున్నాను, ఆయన సంపదను దోపిడీ చేస్తున్నాడు అని మాట్లాడాడు. నా పాయింట్ ఏంటంటే కొమ్మినేని గారు, సంపద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల మీ ఆరోపణ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని విధ్వంసం చేసినాడు, మీరు సంపద సృష్టించి పంచుతాడు. కొమ్మినేని గారు 4వ తేదీ ఎలక్షన్ జరుగుతుంది, 5వ తేదీ రిజల్ట్స్ వస్తుంది అనుకుందాం. 1వ తేదీ జూలై 1వ తేదీ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడట. ఈయన 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తే ఆయన 4,000 ఇస్తాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసాన్ని 20 రోజుల్లో తొలగించేసి 20 రోజుల్లో సంపద సృష్టించి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేస్తాడు. అంటే ఈ మాత్రం చైతన్యం కూడా ప్రజలకు ఉంటుంది కదా, ఇది సాధ్యమని. కనీసం 2 ఏళ్ళు ఇవన్నీ కవర్ చేసి ఇస్తానని చెప్పాలి కదా. నేనేమంటున్నానంటే, అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి, ప్రతిపక్షాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీకు అనుకూలంగా ఉన్న మీరు ఓట్లుగా మార్చుకోవాలి, ప్రతిపక్షాన్ని అప్పీల్ చేయాలి. మీరేం చేస్తున్నారు? ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తే శ్రీలంక అయిపోతుంది అంటారు, మీరు జూలై నుంచి 4,000 ఇస్తారంటారు. జూలై కాదు, ఏప్రిల్ నుంచే, ఏప్రిల్ మాసంతో సహా ఇస్తాడంట. అదే మామూలుగా ఎంప్లాయీస్ ఇస్తుంటారు కదా, డిఏలు పాత దాంతో అరియర్ అట్లా ఇస్తాను. ఏమన్నా అర్థం ఉందా? అంటే మిమ్మల్ని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విషయాలు వ్యతిరేకిస్తున్నారో వాళ్ళని ఇప్పుడు దూరం అవుతారంటున్నాను నేను. అంటే పట్టు దొరకని నేపథ్యంలో పట్టు కోసం ప్రయత్నించే క్రమంలో మీరు వేసే ఎత్తుగడలు జగన్ వైశ్య సంఘాలన్నీ దీని మీద నిరసన చెప్తాయంటారు ఈ లెక్కన. ఖచ్చితంగా వయసులే కాదు, నేను అనుకుంటుంది సంక్షేమ పథకాలు ఆశించే వాళ్ళు దూరం అవుతారు, ఈయన అన్ని అబద్ధాలు చెప్తున్నాడని. దీన్ని వ్యతిరేకించే వాళ్ళు మీతో ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఆయన 3,000 ఇస్తే నష్టం భావించే నువ్వు 4,000 ఇస్తే ఎట్లా సమర్థిస్తాను? పాయింట్ అంటే వాళ్ళు పోయే వీళ్ళు పోయే పని. అందువల్ల చంద్రబాబు గారు పట్టు కోసం చేస్తున్నటువంటి విన్యాసాల్లో మరింత పట్టుకోల్పోయే రాజకీయాలు తప్ప ఆయన చాలా పద్ధతిగా ఆరోగ్యంగానే ఉన్నాడు, అందులో ఏమి సందేహం లేదు. రైట్. శంకర్ గారు గుడివాడ. శంకర్ గారు నమస్కారం, చెప్పండి మీరేమంటారు? కిరాయి షాపులో గంజాయి అమ్ముతున్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు గారు అవమానించడాన్ని మీరు సమర్థిస్తారా? కిరాణా షాపులు ఇవాళ వాళ్ళ కమ్మ కొలస్తులు పెట్టారండి. అందుకని చెప్పి వాళ్ళని గుర్తు చేసుకోవడం కోసం, వాళ్ళకి మంచి పొజిషన్ కలిగించడం కోసం కిరాణా షాపులు అని అన్నాడు. ఇవాళ ప్రతి చోట చూడండి, వయసులు కాదు అమ్మోరు కూడా కిరాణా షాపులు పెట్టి అన్ని వ్యాపారాల్లోనే ఉన్నాడు. కనుక వాళ్ళని మాకు అమ్మోరు అంటే ఆయనకి మిగిలిన వాళ్ళకి కేటాయించినట్టు చేస్తారు కదా, అందుకోసం అని చెప్పి కిరాణా షాపులు అన్నారు. అంతేగాని వయసులు ఎవరు చేయరు. కరెక్ట్. వాళ్ళంతా తీవ్ర నిరసన చెప్తున్నారు కదా రావులపాలెంలో, వాళ్ళంతా వైశ్యులు వాళ్ళంతా. అవునండి, వాళ్ళ కమ్మ కులస్తులు కిరాణా షాపులు ఉన్నాయి కనుక వాళ్ళు అమ్ముతున్నారు కానీ మేము అమ్మట్లేదు. అందువల్ల ఏంటంటే మా కమ్మ కులస్తులు అమ్ముతున్నారా అని అడిగితే మరి మిగిలిన కేటా చేసినట్టు అవుతుంది కదా టీడీగా. అందుకని చెప్పి ఆయన కిరాణా షాప్ అని చెప్పి అందరిని మూకమ్మడిగా మాట్లాడారు. రైట్. యానాది గారు సంక్షిప్తంగా మాట్లాడిన టైం తక్కువ ఉంటే, షర్మిల గారి ప్రభావం నిన్న ఆవిడ మాట్లాడిన తీరు కానీ ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది రాయలసీమ మీద? కేవలము అదంతా అపోహ. షర్మిల గారి ప్రభావం 1% కూడా చూపే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు రాజకీయ నిరుద్యోగులందరూ కలిసి ఒక వేదిక మీదకి చేరిన పరిస్థితి కనపడుతుంది తప్ప అక్కడ షర్మిల గారు ఈరోజు ఇప్పుడు ఒకటే, వివేకానంద రెడ్డి గారిని చంపిన వ్యక్తి పైన యాక్షన్ తీసుకోవాలనేటటువంటి ఒక్క మాట మాట్లాడకుండా, చంపిన వ్యక్తి నేనే నరికే అని రోడ్డు మీద తిరుగుతా ఉంటే, కేసు పైన విచారణలో ఉన్నటువంటి మా ఎంపీ గారి మీద అనవసరమైనటువంటి, అంటే కేవలం షర్మిల గారికి రాజకీయ స్వార్థము. ఆమె ఏదో తెలంగాణలో ముఖ్యమంత్రి అయిపోతామని వెళ్ళిపోయి తెలంగాణ అనేది, అక్కడ ముఖ్యమంత్రి కాదు కదా, కనీసం ఎమ్మెల్యే గెలిచే పరిస్థితి లేక లాస్ట్ కు తిరిగి చంద్రబాబు నాయుడు వలలో పడి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేసినటువంటి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఆయన తీసుకొని పోయి ఆయన కేసులో ఆయన పేరు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ ఆయనకు పేరు పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి మొట్టమొదట బయటకు వచ్చిందే షర్మిలమ్మ. ఈ రోజు ఆమె కాంగ్రెస్ పార్టీ పేరున తిరుగుతుందంటే ఎక్కడ కూడా 1% కూడా వచ్చే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చి ఒక్క నిమిషం మీ ఇద్దరు చెరొక మాట చెప్పండి. శర్మ గారు చెప్పండి, షర్మిల గారి ప్రభావం ఎట్లా ఉంటుంది ఒక మాటలో చెప్పండి ప్లీజ్. ఏం లేదండి, ప్రభావం ఏం లేదు. ప్రస్తుతానికి ఇద్దరు చెల్లెళ్ళని కూడా ముందు పెట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈనాడు పేపర్. ఒకటి, హంతకులకి నిందితులకి కూడా తేడా తెలియకుండా ఉన్నాయంటే నిజంగా ఈ వార్తాపత్రికలు అనాలా లేకపోతే వీళ్ళు రాస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అనాలో తెలియదు.
ప్రస్తుతానికి ఎవరు హంతకులు కాదు ఇంకా ఆ కేసులో, నిందితులు మాత్రమే ఉన్నారు. పైగా కాదు హత్య చేశానన్న ఆయనేమో పక్కన పెట్టి తిరుగుతున్నారు వాళ్ళు. ఉన్నాడు కదా, చెప్తున్నాడు కదా. ఓకే, ఫైనల్ గా కూర్చుని ఏ రకంగా చేసింది ఆయన చెప్పాడు. ఫైనల్ గా పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, షర్మిల గారి ప్రభావం ఏమైనా ఉంటుందా రాయలసీమ మీద? ఖచ్చితంగా కడప జిల్లాలో ప్రభావం ఉంటుంది. పులివెందుల రిపీట్ అవుతుంది. 2000 మన పులివెందులో విజయమ్మ గారు పోటీ చేసినప్పుడు వివేకానంద రెడ్డి గారు పోటీ చేశారు కదా, ఏమైంది? తెలుగుదేశం 3వ ప్లేస్కి వెళ్ళింది. రేపు కడపలో కూడా ఎంపీలో 3వ ప్లేస్, అది వరకు ఈ రోజు చెప్పగలను 3వ ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం ఆశిస్తున్నారంటే వీళ్ళిద్దరి మధ్య చీలికొస్తే మనం గెలిచిపోవచ్చు అనుకుంటారు. అప్పుడు తెలుగుదేశంలో ఏం చేస్తారంటే అట్లా షర్మిలాకే వేస్తారు. పాయింట్ ఏంటంటే షర్మిలా గారికి ఓట్లు వస్తే అవి తెలుగుదేశం ఓట్లు పోతాయి, మరింత కన్సాలిడేట్ అవుతారు. తెలుగుదేశం 3వ ప్లేస్కి పోవడం వరకు కన్ఫర్మ్ కడప జిల్లాలో. ఓకే, రైట్. పురుషోత్తమ రెడ్డి గారు, సుందరరాం శర్మ గారు, యానాదయ్య గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.